పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం మనశంకర వరప్రసాద్ 50 రోజులు పూర్తి చేసుకోవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా తణుకులోని వీమాక్స్ థియేటర్ వద్ద చిరంజీవి అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. సినిమా ఇప్పటికే 1,20,00,000 గ్రాస్ వసూలు సాధించి రికార్డులను దాటిందని థియేటర్ అధినేత కందుల సత్యనారాయణ తెలిపారు. రాబోయే చిరంజీవి చిత్రం 100 రోజుల మార్కును చేరుకోవాలని ఆకాంక్షించారు. తణుకులో మెగాస్టార్ సినిమాకు ఇంతటి స్థాయి గ్రాస్ రావటం ఇదే తొలిసారి అని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాలలో 50 రోజులు ప్రదర్శితమైన సినిమాలు చాలా అరుదని, అందులో RRR, వాల్తేరు వీరయ్య మరియు మనశంకర వరప్రసాద్ వంటి చిత్రాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఓటీటీ యుగంలో థియేటర్లలో 50 రోజులు ఆడటం అనేది సాధారణ విషయం కాదని, ఇది ప్రేక్షకుల మద్దతుకు నిదర్శనమని చెప్పారు. సంక్రాంతి పండుగను చిరంజీవి సినిమా మరింత ప్రత్యేకంగా మార్చిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా థియేటర్లో పనిచేస్తున్న వర్కర్స్, సిబ్బందికి చిరంజీవి అభిమానులు గిఫ్ట్లు అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు పూర్తి చేయడం అనేది స్టార్ పవర్కు, కథా బలానికి, ప్రేక్షకాదరణకు ప్రతీక. మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఇంకా తగ్గలేదని, థియేటర్ సంస్కృతికి ఆయన సినిమాలు ఇప్పటికీ బలమైన అండగా నిలుస్తున్నాయని ఈ విజయంతో మరోసారి రుజువైంది. ఈరోజు తణుకు తాలూకా వైడ్ చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కూడా నేను చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే 2023లో ఇదే థియేటర్లో వాల్తేరు వీరయ్యనే 50 రోజుల పండుగ చేసుకున్నాము మీ అందరితో పాటు. మళ్ళీ ఆ రికార్డులన్నింటిని కూడా క్రాస్ చేసి మళ్ళీ ఈ పండగకి ఈ శంకర వరప్రసాద్ 1,20,00,000 రూపాయలు క్రాస్ చేసి అన్ని రికార్డులను దాటేసింది. ఈ నెక్స్ట్ పిక్చరు రాబోయే చిరంజీవి సినిమా ఈ రికార్డులన్నింటినీ దాటి 100 సెంటర్లో 100 డేస్ ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తణుకు పట్టణంలో ఈరోజు మనశంకర వరప్రసాద్ 50 రోజుల సందర్భంగా ఇక్కడ అభిమానుల సమక్షంలో ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. తణుకులో పండగ రిలీజ్ అయ్యి ఈ చిత్రం 1,22,00,000 పైగా గ్రాస్ వసూలు చేసి సంచలన రికార్డు సృష్టించింది. చిరంజీవి గారికి ఇంత గ్రాస్ రావటం తణుకులో ఇదే మొదటిసారి. అంతేకాకుండా గత 6 సంవత్సరాలుగా డైరెక్ట్ 50 రోజులు ఆడిన సినిమాలు 3 ఒకటి RRR, 2 వాల్తేరు వీరయ్య, 3వది మనశంకర వరప్రసాద్. ఈ 3 చిత్రాలు ఈ మధ్యకాలంలో డైరెక్ట్ 50 ఆడడం చాలా కష్టకాలంలో కూడా ఈ సినిమా 50 ఆడిందంటే ప్రజలు ఎంతగా ఆదరించారు అన్నది దాని నిదర్శనం. ఈ చిత్రం ఘన విజయం సాధించినందుకు సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా చిరంజీవి గారి కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. అందుకని ఆదరించిన అభిమానులకి, మా కోఆపరేషన్ చేసిన ఎల్వీఆర్ గారికి, థియేటర్ యాజమాన్యం సత్యనారాయణ గారికి, అలాగే వంశీకి, అలాగే మన నరేంద్ర గారికి, మిగతా స్టాఫ్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా తణుకు విఎన్ ప్యాలెస్లో డైరెక్ట్గా 50 రోజులు ఈరోజు ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు మాకు ఎంతో సహకరించిన ఆదిత్య ఫిలిమ్స్ అధినేత ఎల్వీఆర్ గారికి, విఎన్ ప్యాలెస్ అధినేత శ్రీ కందుల సత్యనారాయణ గారికి, మా టౌన్ అండ్ తాలూకా వాడి చిరంజీవి ఫ్యాన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈవేళ ఒక సినిమా 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలోకి వెళ్తే చాలా గగనంగా ఉంది. అలాంటి రోజుల్లో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం, అది కూడా కేవలం 4 వారాల్లోనే ఈ సినిమాని ఓటీటీకి రైట్స్ ఇచ్చేయడం జరిగింది. సినిమా ఓటీటీలో అందుబాటులో ఉన్న టీవీలో కూడా ప్రదర్శన పూర్తయిపోయింది. అయినా కూడా ఈ సినిమాకి ఇంత రన్నింగ్ వచ్చిందంటే ఓటీటీకి టీవీకి ఇవ్వకుండా ఉంటే కనీసం 8 వారాల గ్యాప్ సినిమాని ఓటీటీకి ఇవ్వకుండా ఉంటే సినిమా ఇండస్ట్రీ బతుకుద్ది, లేకపోతే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోద్ది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఆయన థియేటర్లో చూడాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఓటీటీకి ఇచ్చేసినా టీవీకి ఇచ్చినా కూడా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూడటం మానలేదు. ఇది అసలు చరిత్ర ఎరగని రికార్డు. ఇలాంటి రికార్డు చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం.
థియేటర్లో ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం వచ్చినా కూడా థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు చూసారంటే ఆ క్రెడిట్ అంతా మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కుద్ది. అలాంటి సినిమాని రన్నింగ్ చూపించడంలో మాకు డిస్ట్రిబ్యూటర్ గారు అలాగే ఈ థియేటర్ యాజమాన్యం కూడా ఎంతో సహకరించారు. సినిమా పూర్తి రన్నింగ్ వస్తుంది కాబట్టి ఆ రన్నింగ్ సహకరిందామని వాళ్ళు సహకరించారు. ఈ సందర్భంగా వాళ్ళకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.